హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సర్వీసెస్ డిఫెన్స్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు భారతదేశానికి చైనాకి మధ్య జరుగుతున్న ఘర్షణ గురించి తెలిసిందే. అది కూడా ప్రత్యేకించి గల్వాన్ వ్యాలీలో జరుగుతుందని చెప్పక్కర్లేదు. ఆ గల్వాన్ వ్యాలీ ఘర్షణలలో అమరులైన ఎందరో ఆఫీసర్సు, సైనికులకు మొదటిగా నా నివాళులు అర్పిస్తున్నాను. దేశ రక్షణకై వాళ్ళు చూపిన ధైర్యం, తెగింపు ఎప్పటికీ మనకి స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి. కర్నల్ బి సంతోష్ బాబు గారు, హవల్దార్ పళని గారు మరియు సిపాయి ఓజా మరెందరో సైనికులు చూపిన తెగువు, ధైర్యం భారతదేశ చరిత్రలో నిలిచిపోవడమే కాకుండా భారతదేశ యువతకి దేశ భద్రత గురించి తెలియజేస్తూ వాళ్ళని స్ఫూర్తిదాయకంగా ఉంచుతుందనుకుంటూ ఐ వుడ్ లైక్ టు కోట్ సంథింగ్ హియర్. చరిత్రను రాసేవాళ్ళు కొందరు, సృష్టించేవాళ్ళు కొందరు, అందులో ఉండేవాళ్ళు మరికొందరు. ఇప్పుడు మన చరిత్రలో నిలిచిన వాళ్ళ ఆత్మలు శాంతించాలని కోరుకుంటూ లెట్ స్టార్ట్ అవర్ వీడియోలో మనం ఎస్ఎస్బి గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు భారతదేశంలో ఎన్ని రకాల డిఫెన్స్ సర్వీసెస్ ఉన్నాయో చూద్దాం. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ. సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇండియన్ ఆర్మీ జనరల్ బిపిన్ రావత్. సిఎన్ఎస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఇండియన్ నేవీ. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సిఏఎస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదూరియా. ఇవి గౌరవమైన సర్వీసెస్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో భారతదేశపు ఉనికిని చాటడంలో వాటికవే ప్రత్యేక పాత్రను పోషించుతూ దేశ సరిహద్దులపై పట్టు సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తూ యువతను ఆకర్షిస్తున్నాయి. కానీ యువతకి డిఫెన్స్లోకి చేరాలంటే ఆకర్షణ కొట్టుంటే సరిపోదు. ఆకర్షణతో పాటు సాధించాలి అని తపన, ఛేదించాలి అని కృషి, రోధించకూడదనే నిగ్రహం ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు రాయబోయే ఎగ్జామ్ యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అండ్ వాళ్ళు అటెండ్ అవ్వబోయేది ఎస్ఎస్బి, సర్వీస్ సెలక్షన్ బోర్డ్. దిస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ సెటప్ బై ద ఎంఓడి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దామా. ఎన్డీఏకి అయితే 12th పాస్ సరిపోతుంది. అదర్ అకాడమీస్కి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఉండాలి. కానీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో, నాన్ లాజిస్టిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచెస్లో చోటు దక్కాలంటే మాత్రం సైన్స్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ. గుర్తుంచుకోవాల్సిన విషయం, సైన్స్ గ్రాడ్యుయేట్ అంటే ఏమిటో కాదు, బీఈ కానీ బీటెక్ కానీ, అందులో ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ, ఈ 2 పాఠశాల నుంచి ఎవరు తప్పించుకోలేరు. 1 యూపీఎస్సీ ఎగ్జామ్, 2 ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. ముఖ్యంగా ఎస్ఎస్బి అంటే ఒక అభ్యర్థిలోని ఆఫీసర్ క్వాలిటీస్ ఎంతవరకు ఉన్నాయో వెలికి తీసే ఒక సైకలాజికల్, ఫిజికల్ అండ్ మెంటల్ అసెస్మెంట్. ఆఫీసర్స్ లైక్ క్వాలిటీ అంటే పూర్తిగా తెలుసుకోవాలని మీరు అనుకుంటే నా నెక్స్ట్ వీడియో మర్చిపోకుండా చూడండి. ఎస్ఎస్బి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెలెక్టింగ్ ఇండివిజువల్ విత్ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్. ఎందుకంటే ట్రైనింగ్ ఈజీ అవుతుంది కాబట్టి. ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అంటే బ్రీఫ్గా ఇప్పుడు చూద్దాం, డీప్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ ఓఎల్క్యూస్ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ని నేను 3 విధాలుగా విభజించాను: ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్, సోషల్ అడ్జస్ట్మెంట్, డైనమిజం. ఇది బ్రీఫ్గా మాత్రమే. ఇది 15 ఉన్నాయి, తర్వాత వీడియోలో చూద్దాం. ఒకవేళ అభ్యర్థి సెలెక్ట్ అయినట్లయితే అతనికి జరుగుతున్న సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఆఫ్టర్ సెలక్షన్, ఎన్డీఏ క్వాలిఫైడ్ పర్సన్ తన కోర్సులో భాగంగా బీఎస్సీ జాయిన్ అవుతారు. బీటెక్ ద్వారా సెలెక్ట్ అయిన అతను నేవల్ అకాడమీకి వెళ్తారు. ఇలా అంటే అన్నిటికీ ఎగ్జామ్ రాసే వెళ్ళాలంటే అలా కాదు, ఎగ్జామ్ లేకుండా కూడా ఎంట్రీస్ ఉంటాయి. వాటినే డైరెక్ట్ ఎంట్రీస్ అంటారు. అవేంటో ఈ వీడియోలో కొనసాగుతూ మనం తెలుసుకుందాం. వీటిలో మనం డైరెక్ట్లీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కాబట్టి దీన్ని డైరెక్ట్ ఎంట్రీ అంటాం. ఎగ్జామ్ రాసి ఎస్ఎస్బిలో క్వాలిఫై అయిన ఎయిర్ ఫోర్స్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా 2 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఒకటి పిఏబిటి అండ్ సిపిఎస్ఎస్. పిఏబిటి అనగా పైలట్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, సిపిఎస్ఎస్ అనగా కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్. ఎయిర్ ఫోర్స్ ఆస్పిరెంట్స్కి అడిషనల్ టెస్టులు, 1 టైం టెస్టులు. ఒక్కసారి ఛేదించలేకపోతే వెనుతిరగాల్సిందే. ఇప్పటి వరకు ఎలా సాధించాలో చూసావు, ఇకపై ఎందుకు రోధించకూడదో చూద్దాం. ఒక ఆర్మీ ఆఫీసర్లా నీ భవిష్యత్తును మార్చుకుంటే నీకంటూ పర్సనల్ సాటిస్ఫికేషన్ వస్తుంది. బెస్ట్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ దొరుకుతాయి. మేక్స్ యూ ఏ లీడర్ ఇన్ ట్రూ సెన్స్. డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ ఎన్ష్యూర్ ఎకానమీ సెక్యూరిటీ. మేక్స్ యూ ఏ లీడర్ ఇన్ ట్రూ సెన్స్ అనగా నీ చుట్టూ 10 మంది సలాం కొడుతూ 5 మంది గులాముల్లా ఉంటారు. లైఫ్ డిసిప్లైన్డ్ లైఫ్, తరతరాలకి ఒక చెరగని మార్కులా మిగిలిపోతావు. నీకంటూ ఎకానమీలో ఒక సెక్యూరిటీ వస్తుంది, నీకంటూ గుర్తింపు వస్తుంది.
పే సమ్ పక్స్ అంటే శాలరీ ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయి. అకార్డింగ్ టు 7th పే కమిషన్, శాలరీ ఆఫ్ కమిషన్డ్ ఆఫీసర్ 68,000 అప్రాక్సిమేట్లీ. చెప్పనక్కర్లే, అసలు ఆర్మీ అంటేనే మనకి అందరూ ఆలోచించేది క్యాంటీన్. ఇంకా ఫ్రీ మెడికల్, క్లబ్స్, స్పోర్ట్స్, ట్రావెల్ ఏముండదు చెప్పండి, అన్నీ దొరుకుతాయి ఆర్మీలో. తర్వాత పాయింట్ ఏంటంటే హ్యాండ్సమ్ పెన్షన్ అండ్ ఫుల్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. అప్ప నీ 20 ఏళ్ళ సర్వీస్ తర్వాత నీకు వచ్చే పెన్షన్తోనే నువ్వు కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు, కొత్తగా ఉండొచ్చు, కొత్త ప్రపంచాన్ని చూడొచ్చు. అరే డిఫెన్సెస్ సర్వీసెస్ గురించి ఇంతలా చెప్పావు, కానీ ఎంట్రీ ప్రాసెస్ గురించి చెప్పలేదనే డౌట్ మీకు రావచ్చు, రైస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. సమ్ ఆఫ్ ద ఎంట్రీ స్కీమ్స్ ఇస్ దేర్. కొన్ని ఉన్నాయి, అవేంటంటే ఎన్డీఏ, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్, గ్రాడ్యుయేట్ ఎంట్రీ స్కీమ్, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్, ఉమెన్ ఎంట్రీ స్కీమ్. ఎన్డీఏ 12th పాస్ అయిన వాళ్ళు ఎన్డీఏ క్రాక్ చేస్తే ట్రైనింగ్లో భాగంగా బీఎస్సీ చదువుతారు, లేదా నేవల్ అకాడమీకి వెళ్తారు. నేవల్ అకాడమీలోకి వెళ్ళిన వాళ్ళు బీటెక్ జాయిన్ అవుతారు. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఇస్ డైరెక్ట్ స్కీమ్. దీంట్లో ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి వెళ్తాం, క్రాక్ చేస్తాం, ఆఫీసర్ లెవెల్లో జాబ్ కొడతాం. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రీ స్కీమ్. గ్రాడ్యుయేట్ ఎంట్రీ స్కీమ్ అంటే ఎవ్రీ గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి ఒక్కరూ దీనికి ఎలిజిబుల్ పర్సనే. ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. రెండు క్రాక్ చేసి ఆఫీసర్ లెవెల్ జాబ్ వస్తుంది, జాబ్లో సెటిల్ అవుతాం, లైఫ్ బిందాస్గా ఉంటుంది. ఈ మూడు అన్నీ ఉన్నాయి, అన్నీ ట్రై చేసాం, పోయి క్రాక్ చేయలేకపోయా, మేజ్ అయిపోయింది, కాదు కుదరదు అనుకున్నామా, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్. ఇప్పుడు నీకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉందంటే యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్, నువ్వు దీనికి అర్హుడివే. ఎందుకు అంటే ఎన్సీసీ స్టాండ్స్ నేషనల్ క్రెడిట్ కార్ప్. ఇందులో సి సర్టిఫికేట్ ఉంది అంటే నీకంటూ ఒక ఆప్షన్ ఉన్నట్టే. నువ్వు ముందు కోల్పోయిన నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మొత్తం బేస్ చేసుకొని ఎన్సీసీలో క్రాక్ చేస్తాం. అంత అయిన తర్వాత లాస్ట్ మహిళకంటూ ఖచ్చితంగా ఒక ఎంట్రీ స్కీమ్ ఉంది, దట్స్ కాల్ ఉమెన్ ఎంట్రీ స్కీమ్. ఇప్పుడు మనం ఎస్ఎస్బీ గురించి చూస్తాం. ఎస్ఎస్బీలో 3 కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు: ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్, ఐటీఓ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, జీటీఓ, సైకాలజిస్ట్. ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ కేటగిరీస్లో ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ వస్తారు. జీటీఓ ఆఫీసర్స్ బోర్డుకి 4 ఉంటారు, సైకాలజిస్ట్ 4 ఉంటారు. ఇప్పుడు ఎస్ఎస్బీని 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తారు: స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. 3 stages 5 days. ఎస్ఎస్బీ ప్రాసెస్ 5 daysని 3 stagesగా డివైడ్ చేస్తారు. స్టేజ్ 1లో డే 1 ఉంటుంది, స్టేజ్ 2లో డే 2, డే 3, డే 4, డే 5 ఉంటుంది. స్టేజ్ 3లో మెడికల్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 1 డే 1లో ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంటుంది, ఓఐఆర్, పీపీడీటీ ఉంటుంది. ఓఐఆర్ అంటే ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్. ఇందులో టైం బౌండ్ ఉంటుంది, 40 to 50 క్వశ్చన్స్ ఉంటాయి. వర్బల్, నాన్ వర్బల్, రీజనింగ్ ఉంటుంది. 20 to 35 minutes టైం ఇస్తారు, నో నెగిటివ్ మార్కింగ్. నెక్స్ట్ పీపీడీటీ, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్. ఇందులో అన్క్లియర్ పిక్చర్ని 30 seconds డిస్ప్లే చేస్తారు. 4 minutes టైం ఇచ్చి నిన్ను స్టోరీ నరేట్ చేయమంటారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర పంపిస్తారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర డిఫరెంట్ స్టోరీస్ రాసుంటారు. అందులో ఒక కామన్ పాయింట్ ఉంటుంది, ఎవరైతే కన్విన్సిబుల్గా నిన్ను కన్విన్స్ చేయగలుగుతారో వాళ్ళకి బై డిఫాల్ట్ పాయింట్స్ వస్తాయి. అందట్లో ఒకరు వచ్చి అందరి ముందు నీ స్టోరీ కన్క్లూజన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. దీన్ని క్వాలిఫై అయితే సెకండ్ స్టేజ్కి వెళ్తావు, లేదా వెనుదిరుగుతాం. డే 2లో సైకలాజికల్ టెస్ట్లు ఉంటాయి: టాట్, వ్యాట్, ఎస్ఆర్టీ, ఎస్డి. వ్యాట్ అంటే వర్డ్ అసోసియేషన్ టెస్ట్. ఇందులో 60 words ఉంటాయి, ఈచ్ వర్డ్కి 15 seconds ఇస్తారు, మొత్తం 30 minutes ఉంటాయి. వర్డ్ చూడగానే నీకు ఫస్ట్ స్ట్రైక్ అయ్యే సెంటెన్స్, మీనింగ్ఫుల్ సెంటెన్స్ని మార్క్ చేయాలి. ఇందుకు మార్క్స్ ఏమీ ఉండవు. టాట్ అంటే థెమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్. ఇందులో 12 slides ఉంటాయి, 11 pictures ఉంటాయి. లాస్ట్ స్లైడ్ ఎంటీగా ఉంటుంది. 11 slides ఉన్నది యాస్టీస్ పీపీడీటీ లాగే ఉంటుంది, కాకపోతే కొద్ది క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఈ 11 slides ఉన్న పిక్చర్స్ని బేస్ చేసుకొని నీ రియల్ లైఫ్లో నీకు సింక్ అయ్యే స్టోరీని నరేట్ చేయాలి. తర్వాత ఎస్ఆర్టీ అంటే సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్. దీంట్లో 60 situations ఇస్తాడు, నియర్లీ 30 minutes ఉంటుంది, అంటే ఒకదానికి 30 seconds ఉంటుంది. తర్వాత ఎస్డి సెల్ఫ్ డిస్క్రిప్షన్. ఇందులో నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, మీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, మీ టీచర్స్ ఏమనుకుంటారు అనే దాని గురించి నువ్వు డెప్త్గా రాయాల్సి ఉంటుంది. 2 డే 3 జీటీఓ టాస్క్. ఇందులో జీపీఈ, పీజీటీ, జీఓఆర్, హెచ్డిటీ, లెక్చరేట్ ఉంటాయి. ఇవన్నీ నీలోని భయాన్ని పారద్రోలేలా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డ్ చేసేలా, నువ్వంటే బయట నీ గ్రూప్లో ఉండే వాళ్ళకి తెలిసేలా, నీ తప్పన ఏంటో నలుగురికి పరిచయం అయ్యేలా, నీకే కొత్తగా పరిచయం చేయించే టాస్క్స్ ఇవన్నీ. ఇందులో మెయిన్గా జీపీఈ, దీనిలో కాకపోతే పీజీటీ, ఇందులో కాకపోతే జీఓఆర్లో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు. లెక్చరేట్ అనేది నీకు ఉండనే ఉంది. జీడీ అంటే గ్రూప్ డిస్కషన్, పీజీటీ అంటే ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్, జీపీఈ అంటే గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్, జీఓఆర్ అంటే గ్రూప్ అబ్స్టికల్ రేస్, హెచ్డిటీ అంటే హాఫ్ గ్రూప్ టాస్క్, అంటే పీజీటీలో సగం హెచ్డిటీ గ్రూప్. అండ్ లెక్చరేట్, ఇందులో 4 topics ఉంటాయి, ఒకటి పిక్ చేసుకోవాలి, 3 minutes టైంలో ప్రిపేర్ అవ్వాలి, లెక్చరేట్ ఇవ్వాలి. స్టేజ్ 2 డే 4 జీఓటీ టాస్క్ 2, ఐఓ, సిటీ, ఎఫ్జిటీ,
ఎఫ్జిటి అంటే ఫైనల్ గ్రూప్ టాస్క్, ఐఓ అంటే ఇండివిజువల్ ఆబ్స్టికల్ రేస్, సిడి అంటే కమాండ్ టాస్క్. కమాండ్ టాస్క్లో నువ్వు కమాండర్గా యాక్ట్ చేయాల్సి వస్తుంది. స్టేజ్ 2 డే 5 కాన్ఫరెన్స్ డే. అంటే నువ్వు ఇక్కడికి వచ్చావంటే మ్యాక్సిమం నువ్వు ఎస్ఎస్బి అంతా క్రాక్ చేయనట్టే, జాబ్కి రెడీగా ఉన్నట్టే. అయినా నువ్వు ఇక్కడ ద బెస్ట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నీ 5 డేస్కి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ ఉంటాయి. సైకాలజిస్ట్ ఉంటాడు, ఐఓఎస్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటారు, జీటీఓ ఉంటారు. స్టేజ్ 3 మెడికల్ టెస్ట్. అన్నిట్లో క్వాలిఫై అయినా మెడికల్ టెస్ట్లో డిస్క్వాలిఫై వాళ్ళు చాలామంది ఉంటారు. దాంట్లో ఇక్కడున్న 4 రీజన్స్ ఎక్కువగా ఉంటాయి: నాక్ నీస్, స్వెట్ పామ్స్, హైట్ అండ్ వెయిట్ ఇష్యూస్, ఐసైట్. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు మెడికల్ టెస్ట్లో డిస్క్వాలిఫై అయ్యడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి టెంపరీ రీజన్, ఒకటి పర్మనెంట్ రీజన్. టెంపరీ ఇష్యూ ఉందంటే మెడికల్ టెస్ట్కి మళ్ళీ అటెండ్ అవ్వచ్చు. పర్మనెంట్ రీజన్ అయితే ఛాన్సే లేదు. మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ క్వాలిఫై అయిన తర్వాత ఏదో కమాండింగ్ ఆఫీసర్గా పోస్టింగ్ ఇస్తారు. ఇక్కడ టెస్టింగ్ షెడ్యూల్ అట్ ఎస్ఎస్బి అని ఒక పిక్చర్ పెట్టాను, బ్రీఫ్గా ఒక లుక్ వేసుకోండి. వీడియోని ఎండ్ చేసే ముందు నేను ఒక కోట్ చెప్పాలి అనుకుంటున్నా: యూ నెవర్ గెట్ ఏ సెకండ్ ఛాన్స్ టు మేక్ ఏ ఫస్ట్ ఇంప్రెషన్. లైఫ్లో ఫస్ట్ ఇంప్రెషన్ ఇవ్వడానికి సెకండ్ ఛాన్స్ అంటూ ఎప్పటికీ దొరకదు. సో ఫస్ట్ ఇంప్రెషనే ద బెస్ట్గా ఇవ్వడం నేర్చుకో. టుగెదర్ వి విల్ విన్. థ్యాంక్ యూ.